తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. 50 లక్షలు వచ్చేసారు, సగం సగం చేపలు చచ్చిపోయి అయ్యన్న వండి చేసుకుందామని వాళ్ళు పట్టుబడి పెట్టుకుంటే అవి కూడా పట్టనికోకుండా గల్లి పెట్టేసి లారీలు రానిచ్చి గల్లి పెట్టేశారు. ఎంఆర్ఓకి ఎస్సీకి వాళ్ళకి అందరికి కంప్లైంట్ ఇచ్చాం, ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం నాన్న, మేము చాలా అసలు నరకం అయిపోతుంది నాన్న. మా ఇంట్లో ఎలా ఉండవు ఎవరు కూలీలు కూడా రానట్లేదు. మమ్మల్ని ఏం చేస్తారో ఎలా మాకు ముందే చచ్చిపోవాలనిపించేది నాన్న. మరి అంత నరక యాత్ర పెట్టేస్తున్నారు నాన్న, అసలు తిరగనెత్తలేదు. మమ్మల్ని ఏం చేస్తారో నాయన, అందరూ మీదయ్యా. ఈ ప్రభుత్వం వచ్చిన కాడిచానా మమ్మల్ని, మా బిడ్డలు ఏమైపోతారో మేమేమైపోతామని ఆలోచించాము. 10 మాసాల నుంచి మా చెరువు పట్టుబడి అవనెత్తలేదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా చాలా నరకయాతన అనిపిస్తున్నాం మేము. మమ్మల్ని టార్గెట్ గా పెట్టుకుని వాళ్ళు మాకు ఏది కూడా రొయ్యల చెరువులు పట్టనెత్తలేదు, చేపల చెరువులు పట్టనెత్తలేదు, మేతలు రానెత్తలేదు, మిమ్మల్ని చంపేతాం నరికేతాం అని అన్న మాటలు మాట్లాడుతున్నారు. ఈ చేపల చెరువు 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామండి. 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 10 లక్షల రూపాయలు సగం సరికి దాకా చనిపోయింది. ఈ సరికన్నా ఒమ్మిడి చేసుకుందాం అని చెప్పి మేము సీఎంఓ ఆఫీస్ కి పెట్టాం. చేపలు వృధాగా చనిపోతున్నాయి, ఇప్పుడు అక్కడ వృధాగా చనిపోతున్నాయండి. ఇప్పుడు ఆ బళ్ళు కూడా వెళ్ళనిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. గల్లి పెట్టేశారు, అక్కడ జేసీబీతో గల్లి పెట్టేసి జేసీబీని పంపించేశారు. పంపితే అక్కడ అసలు నానా బీభత్సంగా ఉంది. బళ్ళు రావు, ఇంకొక బండి వచ్చింది అక్కడే ఆగిపోయింది, అవతలే ఆగిపోయిందండి. దాని ఆ బండిని రానివ్వట్లేదు. చాలా నరకం చూపిస్తున్నారు సార్.